సో ఇట్లాంటి ఊరకుక్కలు తయారు చేసి రోడ్ల మీద వదిలి అరిపిస్తుంది చంద్రబాబు నాయుడు కొన్ని వాటన్నిటి మేము పట్టించుకుంటున్నాం. ఎందుకంటే ఊరకుక్కలు ఏరుకు వెళ్తా ఉంటుంది, ఊరకుక్కలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి గిమిక్లన్నీ నాకు తెలుసు. మేము మాది అభివృద్ధి సంక్షేమం, దాన్ని ముందుకు తీసుకెళ్ళే మా ధ్యేయం. దాంట్లో భాగంగానే మీ అందరూ కూడా తెలుసు జర్నలిస్టులుగా ఈ 9.5 ఏళ్ళు ఇప్పుడు దాదాపు 9.5 ఏళ్ళు దాటిపోయింది మీరు నన్ను చూసి ఒక ఎంపీగా. సో నా టార్గెట్ అంతా, నా ఫోకస్ ఈ ప్రాంత ప్రజలు మంచి చేయడం. దాని నుంచి ఎవరో డీవియేట్ చేసినా కానీ నేను డీవియేట్ అవ్వను. ఓర్పక్కలు ఒరుగుతానే ఉన్నాయి, ఏదో ముందుకెళ్తానే ఉంటాయి, దాంట్లో డౌట్ లేదు. ఇట్లాంటి ఓర్పక్కలు తయారు చేయడమే చంద్రబాబు గారి పని. ఇట్లా ఓర్పక్కలు తయారు చేసి వాళ్ళకి ఎవరన్నా తిడితే ఒక 5 పదవులు ఇచ్చి చెప్తా ఉంటాడు, నువ్వు తిట్టు నీకు 5 పదవులు ఇస్తాను. పోయినసారి 5 ఏళ్ళలో చూసాం, 14 నుంచి 19 వరకు ఇదే ఓవర్కొక్కకి 5 పదవులు ఇచ్చాడు. ఎందుకంటే జనాన్ని తిట్టమని. ముఖ్యమంత్రిని తిట్టు, ఆడని తిట్టు, ఏళ్ళని తిట్టు అని ప్రెస్ నోట్లు వస్తూ ఉంటాయి. టీడీపీ హెడ్ ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ పంపిస్తారు. ఇదిగో ఇవాళ నాని పార్టీలోంచి వెళ్ళిపోయాడు, స్వామిదాస్ వెళ్ళిపోయాడు, ఇదిగో ఇవాళ ఈ తిట్టని చెప్పి వాడే రాసి పంపిస్తారు. ముఖ్యమంత్రిని బాస్ నీకని తిట్టు, లేకపోతే కేసీఆర్ నిధి తిట్టు, లేకపోతే స్వామిదాస్ నిధి తిట్టు. పార్టీ నుంచి ఎవరు వెళ్ళిపోతే వాళ్ళు తిట్టిస్తూ ఉంటారు. పార్టీ మా ఆస్తులు అమ్ముకున్నాం, మా టైం ఇచ్చాం, మా ఎనర్జీ ఇచ్చాం, ఈ ప్రాంతం కోసం పనిచేసాం, ఆ పార్టీ కోసం పనిచేసాం. మా ఆస్తులు అమ్ముకుని, మా వ్యాపారాలు మానుకుని నీ కోసం, నీ కొడుకు కోసం, నీ పార్టీ కోసం మేము పనిచేస్తే మమ్మల్ని పార్టీలో ఉండగానే ఇది ఇచ్చావు. 4 ఏళ్ళ క్రితం 5 ఏళ్ళ క్రితమే నన్ను చెప్పు తీసుకోవడానికి చెప్పి ఒక కాలంలో ఇంకొక అన్నాడు, మీ అందరికి తెలుసు. దాని నుంచి డివేట్ అయితే ఏమవుతుందంటే మా ఫోకస్ పెడుతుంది ఎక్కువ. సో ఆ ఫోకస్ డివేట్ చేయడం కోసం ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఫోకస్ డివేట్ చేయాలి, నాని ఫోకస్ డివేట్ చేయాలి, స్వామిదాస్ ఫోకస్ డివేట్ చేయాలి. మంచిగా పనిచేసే వాళ్ళు చేయకూడదు. ఈ రాష్ట్రం నా చేతితో, నా కొడుకు చేతితో, నా మీడియా చేతితో ఉండాలి. మేము ఇక్కడ దోచుకు తినాలి, మా కుటుంబాలే ఏలుకోవాలి. అదే ఆయన నైజం, చంద్రబాబు నైజం, తన కొడుకు లోకేష్ నైజం. సో దాంట్లో సోషల్ మీడియా వారియర్స్ని క్రియేట్ చేస్తున్నాడు. అసలు ఫుడ్ సోల్జర్స్ లేరు అక్కడ. చెప్తాను 24లో పార్టీ క్లోజ్, ఎలక్షన్ లాస్ట్. ఇట్లాంటి ఓవర్కొక్కలు పెంచి మాలాంటి వ్యక్తుల్ని పోగొట్టుకున్నాడు. అదే కంటిన్యూ చేస్తాడు. ఇక పార్టీ మీద తాళం వేసుకోవడమే. మంగళగిరి పార్టీ ఆఫీస్కి 24 ఎలక్షన్ తాళం వేసుకుంటాం. ఎట్లాగో బాబు కూడా తెలియలేదు, మూటలు చదువుకుని హైదరాబాద్ వెళ్ళిపోతారు, ఆ రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోతారు. కేశినేని నాని గారి అసందర్భ ప్రేలాపలకి ప్రతిరోజు సమాధానం చెప్పడం మాకు కూడా ఇష్టం లేదు. కానీ నిన్న ఆయన తిరువూరులో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఊరకుక్కలు అని కూడా సంబోధించాడు. కాబట్టి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి కేశినేని నాని గారికి చాలా స్పష్టమైన విషయం, చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. మీరు 2 రోజులకు ఒకసారి విజయవాడలోనో తిరువూరులోనో చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి నిరంతరం విమర్శించే బదులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2014, 2019 మధ్య కాలంలో విజయవాడ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధి ఏంటి, గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విజయవాడ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధి ఏంటి, మీరే ఒక బహిరంగ చర్చ పెట్టండి. డేటు మీరే నిర్ణయించండి, టైము మీరే నిర్ణయించండి. విజయవాడలోనైతే అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఒక బహిరంగ చర్చ పెట్టుకుందాం. తిరువూరులో అయితే ఫ్యాక్టరీ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర బహిరంగ చర్చ పెట్టుకుందాం. విజయవాడ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధి ఎవరి కాలంలో జరిగింది, తిరువూరులో జరిగిన అభివృద్ధి ఎవరి కాలంలో జరిగింది, ఈ రెండింటి మీద మాట్లాడదాం. 10 సంవత్సరాలుగా మీరు ఎంపీగా పదవిలో ఉన్నారు అంటే దానికి తెలుగుదేశం పార్టీ కారణం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రెక్కల కష్టంతో మీరు 2 సార్లు ఎంపీగా గెలిచారు. కానీ
జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ పరిపాలన వల్ల ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయిన విషయం మీకు స్పష్టంగా తెలిసి కూడా మీ అనాలోచిత ఆవేశపూరిత తుగ్లక్ విధానాలతో మీరు తల్లి లాంటి తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసి వైసీపీ పంచన చేరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడం కోసం ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విమర్శిస్తున్నారు. మీరు నిన్న చెప్పారు తెలుగుదేశం పార్టీలో కొన్ని ఊర కుక్కలు అని. వాస్తవానికి కుక్కలు విశ్వసనీయతకి మారుపేరు కాబట్టి తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి మీకు మీరు ద్రోహం చేసుకొని మీ బిడ్డ భవిష్యత్తుకు కూడా ద్రోహం చేసి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబం వాస్తవానికి మీ మీద చాలా సానుభూతితో ఉన్నామండి. ఎందుకు అంటే మీ రాజకీయ జీవితాన్ని మీరే సమాధి చేసుకున్నారు. మా పాప అని మేమందరం చూసుకుంటున్న మీ కూతురి భవిష్యత్తును కూడా మీరే నాశనం చేశారు. అంతటితో ఆగకుండా బుద్ధా వెంకన్న గారిని, పట్టాభి గారిని, అలాగనే నన్ను మీ నోటికి ఏ మాట వస్తే ఆ మాటతో విమర్శిస్తున్నారు. కాబట్టి కేశినేని నాని గారికి చాలా 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 స్పష్టంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున మర్యాదగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అదేంటంటే దయచేసి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శించేటప్పుడు వాస్తవాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఒకవేళ విమర్శిస్తాము, ఆ తర్వాత ఎలాంటి చర్చకు రాము, ఎలాంటి సమాధానాలు చెప్పము అంటే ఒక దశ దాటిన తర్వాత మీ ఇంటికే వచ్చి సమాధానం చెప్తాం. అది విజయవాడలో కేశినేని నాని అయినా, తిరువూరులో నల్లగట్ల స్వామిదాస్ అయినా.